నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వరి, మొక్కజొన్న, జొన్న, శనగ పంటలు కోసి రోడ్లపైన కల్లాల్లో ఆరబెడుతున్నారు. అయితే కొనుగోళ్లు జరపకపోవడం, అకాల వర్షాలు పడుతుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం నెలకొంది. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కొన్ని మండలాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటికే కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు వర్షం ఎప్పుడొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. బోధన్, బాన్సువాడ డివిజన్లో కోతలు చివరి దశకు చేరుకున్నాయి. వరి కోసిన రైతులు 10 రోజుల నుంచే ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ జిల్లాలోని ఏ గ్రామంలోనూ ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభం కాలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంటాలు ఎప్పుడు ప్రారంభిస్తారోనని కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మేము రోడ్ల మీద అడ్లు పోసుకున్నాము. మా అడ్లు జట్టన కాంట పెట్టుకుంటే మా గవర్నమెంట్ మంచిది, మాకు ఉపయోగపడుతుంది. అడ్లు నానిపోకట, లేకుంటే మొలకలు అచ్చుడు, ఇట్లా మాకు బాగా బాధలు. అయితే అర్జెంటుగా మీరు మంచిగా కాంట పెట్టుకుంటే మాకు సౌకర్యం ఇచ్చినట్టు, మమ్మల్ని ఆదుకున్నట్టు, మాకు మంచిగా చేసినట్టు మీ గవర్నమెంటు. మాకు ఈ బాధలకు ఈ మొగులు అప్పటిదప్పుడే మొగులు అవుతుంది, అప్పటిదప్పుడే ఆన వస్తుంది, గాలి దుమానం వస్తున్నాయి. మొత్తం గాలికి అంత అడ్డం పడిపోతున్నాయి పొలాలు. జొన్న కోసి గత 15 రోజుల నుంచి 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము. నిజామాబాద్ జిల్లాలో 669, కామారెడ్డి జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మాత్రం సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు సేకరణ జరగడం లేదు. వరి కోసి కేంద్రాలకు ధాన్యాన్ని తరలించినా గ్రామాల్లోనూ కొనుగోలు ప్రారంభం కాలేదు. కల్లాల్లో కష్టపడి ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి నీటిపాలైపోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమ నిబంధనతో పగలంతా ఎండకు వడ్లను ఎండబెట్టినా రాత్రి వేళల్లో పడే వర్షానికి యథాస్థితికి చేరే అవకాశం ఉందని కర్షకులు వాపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో కొందరు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఇదే అదురుగా తీసుకుంటున్న వ్యాపారులు తక్కువ ధరకే వడ్లను కొంటున్నారు. ఇప్పటికే కొంత ధాన్యాన్ని దళారులకు అప్పగించి తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. మేము వ్యవసాయ రైతులము, మేము పొలాలు కోస్తున్నాము. తొందర గవర్నమెంట్ కాంట పెట్టుకొని వాతావరణం బాగుండేది కాబట్టి దయచేసి మంచి తొందర కొనాలని కోరుకుంటున్నాం. నేను 40 ఎకరాలు వేసిన. మా కోతలు ముందే వస్తాయి. 10 రోజులు కోసి ఎండబెట్టినాం. మా ఏరియా ఫస్ట్ వస్తుంది. రేట్లు అయితే ఇప్పుడు 19, 10 ఉన్నాయి. మేము గవర్నమెంట్కి వేయాలనుకుంటున్నాం. ఎండబెట్టి అమ్ముతాం వడ్లు. మా ఏరియా ఫస్ట్ వస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ప్రభుత్వం మక్కకు 2,400 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాలను మాత్రం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అరగోసపడుతున్నారు. వరుస వర్షాలతో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం జరిగింది. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక ప్రైవేటు వ్యాపారులు చెప్పిన ధరకు పంటను అమ్ముకునే పరిస్థితి నెలకొంది. 2 ఎకరాల పొలం చేసిన కోసి 10 రోజుల ఎండకు ఎండిపోయినాయి, కుప్పలు చేసినాము. రాకచ్చరి తీసుకోకచ్చరి. ఇప్పుడు అందరి ఆనలు ఎట్లనో ఎండలు ఎట్లనో అంతా ఒక ఎండ పెట్టి కుప్ప చేసి ఉంచినాము. రాకచ్చరి గవర్నమెంట్ తీసుకుంటే మంచిగా వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వస్తే ఇక తీసుకుంటే పైసలు ఇస్తారో ఇయ్యారో అని భయపడి వస్తున్నాము. మరి వాళ్ళు వచ్చి తీసుకుంటే మంచిగా ఇన్ని రోజులు ఎండబెట్టి ఆనకు ఆనలు కొట్టిన మొక్క మొత్తం పోయినాయి. ఇంకా కొట్టినట్టు ఇంకా ఏం పనికి.
నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో వరి, మొక్కజొన్న, ఎర్రజొన్న, జొన్న, శనగ పంటలు రైతులు అధికంగా సాగు చేశారు. గతంలో మార్క్ఫెడ్ సంస్థతో పాటు సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేశారు. ఈసారి కూడా కొనుగోళ్లు ఆరంభిస్తే రైతులకు మద్దతు ధర లభిస్తుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి యాసంగి పంటల కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు కోరుతున్నారు.